హాయ్ దోస్తులు, ఈరోజు మన ఇంట్లో ఉండే రైస్ బ్యాగ్లని రీయూజ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక రైస్ బ్యాగ్ని తీసుకున్నాను. దానికైతే రైట్ లెఫ్ట్ సైడ్లలో ఎడ్జ్లకి స్క్వేర్ షేప్లో అయితే మార్క్ చేసుకున్నాను. సో రెండు వైపులా సమానంగా అయితే కట్ చేసుకుందాము. దాని తర్వాత ఈ మధ్యలో సరిపడే విధంగా రెండు గట్టి కర్రలు అయితే తీసుకున్నాను. కర్రలు అయితే కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే బ్యాగ్లో కొంచెం ఎక్కువ వెయిట్ వేసినా కూడా కర్రలు అయితే ఆగేలా ఉండాలి. సో ఇలా లోపలికి పెట్టుకొని రెండు వైపులా కూడా ఓపెన్ అవ్వకుండా ఇలా కర్ర బయటికి రాకుండా రెండు వైపులా కూడా మూసేసి నేనైతే సూది దారంతో కుట్టేశాను మొత్తము రెండు వైపులా. ఎడ్జెస్ అయితే బయటకు వెళ్ళకుండా చూసుకోండి. రెండు వైపులా కూడా ఎడ్జెస్ బయటికి రాకుండా మొత్తం కవర్ చేస్తా సూది దారం సాయంతో మొత్తం అయితే కుట్టేసేయండి. నేనైతే రెండు వైపులా కూడా అలాగే కుట్టేశాను. రెండు వైపులా అయితే స్టిక్స్ రెడీ అయిపోయినాయి మనకి. ఇప్పుడైతే మనకి హ్యాండిల్ కావాలి పట్టుకోవడానికి. సో కాబట్టి ఆ కర్రల మధ్యలోనే ఇంకొక స్క్వేర్ షేప్ ఇచ్చాను. సో అక్కడైతే మార్క్ ఇచ్చిన దాంతో కట్ చేసుకున్నాను మొత్తము. సో ఈ విధంగా అయితే కట్ చేసినాక మనకైతే చూడండి సూపర్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. సరుకులు అవి తెచ్చుకోవడానికి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. కూరగాయలకు కానీ ఎంత వెయిట్ వేసినా కూడా చాలా గట్టిగా ఉంటుంది రైస్ బ్యాగ్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.